అనంతపురం జిల్లా చింతూరులో హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆత్మీయ హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్వజానంద సరస్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి విశ్వగురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ ప్రారంభించబడిందని ఆమె పేర్కొన్నారు. ఇక హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా హిందూ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని హిందూ సంఘటన ద్వారా ఐక్యతను చాటాలని కోరారు. సనాతన ధర్మంలో ఒక సమస్యకు ఎన్నో పరిష్కారాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. అనంతరం ప్రజలకు సేవ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. మన సంస్కృతి గురించి ఉన్న గొప్ప విషయాలు మనం తెలుసుకోవాలి. ఒక సమస్యకి ఒకే పరిష్కారం అని నమ్ముతున్నాం, కానీ కాదు. సనాతన ధర్మంలో ఒక సమస్యకి ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. ఆ విధానం మనం తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకుంటే మనం ఎన్నో విధాలుగా మనం మార్చుకుంటాం. హిందూకి రాముణ్ణి పూజిస్తామా కృష్ణుడిని పూజిస్తామా చాయిస్ ఉంది, కానీ ఎవరిని పూజించకూడదు అని చాయిస్ లేదు. కాబట్టి మనం ఎవరో ఒకరిని గట్టిగా పట్టుకుని ఆ దివ్య శక్తిని పొంది మనం ముందుకెళ్దాం. హరి ఓం.